ఏరియాని తెలుగులో మనం వైశాల్యం అంటాం. అసలు దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటో ఈరోజు చూద్దాం. ఏరియా అంటే ద టోటల్ ప్లేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై హౌ మెనీ స్క్వేర్ బాక్సెస్ ఈజ్ కాల్డ్ ఏరియా. అంటే మనకి ఇచ్చినటువంటి ఒక ప్లేస్ ఏదైనా అవ్వచ్చు, ఒక రూమ్ అవ్వచ్చు, లేకుంటే ఒక ఫ్లాట్ అవ్వచ్చు, ఒక పొలం అవ్వచ్చు, ఏదైనా సరే దాని యొక్క ఏరియా ఎంత ఉంది అని చెప్పడానికి మనము ఈ డెఫినేషన్ని వాడుకోవచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో ఎన్ని స్క్వేర్ బాక్సెస్ ఫిల్ చేయొచ్చు అంటే ఒక అట్టపెట్టె ఉంటుంది. ఆ అట్టపెట్టె ఇలా ఉంది అనుకుందాం. ఒక బాక్స్ ఉంది అనుకుందాం. ఆ బాక్స్ యొక్క లెంత్ అనేది ఇక్కడ 1 యూనిట్ ఉండాలి, ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ 1 యూనిట్. అంటే లెంత్ బ్రెడ్త్ ఈ రెండు కూడా, ఈ లెంత్ బ్రెడ్త్ రెండు కూడా 1 యూనిటే ఉండాలి. అంటే 1 సెంటీమీటర్ ఆర్ 1 మీటర్ ఆర్ 1 కిలోమీటర్ ఏదైనా అవ్వచ్చు. యూనిట్స్ వేరు అవ్వచ్చు కానీ ఇక్కడ మాత్రం మెజర్మెంట్స్ అనేటివి 1 ఉండాలి. అలా 1 ఉండే స్క్వేర్ బాక్సెస్ ఎంత ఫిల్ అవుతుంది ప్లేస్లో అనేది ఏరియా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఫార్ములాస్ అన్నీ తెలుసు. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇవందరికీ మనకు బేసిక్లో తెలిసిండేటివి, అందరూ నేర్చుకునే ఉంటారు. ఇప్పుడు చూద్దాం. ఒక స్క్వేర్ డయాగ్రామ్ ఉంది ఇక్కడ. ఈ స్క్వేర్ డయాగ్రామ్లో ఇక్కడ 4 సెంటీమీటర్స్ అనుకుందాం. ఇక్కడ 4 సెంటీమీటర్ లెంత్ ఉంది, ఇక్కడ 4 సెంటీమీటర్ బ్రెడ్త్ ఉంది. 4 సెంటీమీటర్ లెంత్ 4 సెంటీమీటర్ బ్రెడ్త్ ఉంది. ఈ 4 సెంటీమీటర్ లెంత్ 4 సెంటీమీటర్ బ్రెడ్త్ ఉంది కదా. 4 ఉంది కాబట్టి 4 బాక్సెస్ గీసాను. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4గా డివైడ్ చేసాం. అంటే 4 rows 4 columns. అంటే 1 యూనిట్గా తీసుకున్నాం. ఈ 1 యూనిట్గా తీసుకున్నప్పుడు టోటల్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అంటే 16 బాక్సులు ఉన్నాయి, 16 బాక్సెస్ ఉన్నాయి. ఈ 16 బాక్సెస్ ఎలా ఉన్నాయి? ఒక్కొక్క బాక్సు దాని లెంత్ బ్రెడ్త్ అనేది 1 సెంటీమీటరే ఉంది. అంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ బాక్సెస్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి, 16 ఉన్నాయి. అంటే 16 స్క్వేర్ బాక్సెస్ ఈజ్ కవర్డ్ బై దిస్ ఫిగర్. అంటే 16 స్క్వేర్ బాక్సెస్ అంటే స్క్వేర్ సెంటీమీటర్ బాక్సెస్ అనేటివి ఇన్ని ఉన్నాయి అని దానికి అర్థం. ఈ ఫిగర్ లేకండి, ఈ డయాగ్రామ్లో చూసుకుంటే ఇది రెక్టాంగిల్. ఇక్కడ లెంత్ అనేది 4 ఉంది, బ్రెడ్త్ అనేది 3 ఉంది. అంటే సెంటీమీటర్, అంటే 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్. మనం సెంటీమీటర్ అని చెప్పామంటే సెంటీమీటర్ స్క్వేర్ అని లేదు. సెంటీమీటర్ స్క్వేర్ అన్నాము అంటే ఖచ్చితంగా ఒక బాక్స్ అని అర్థం చేసుకోవాలి. మనం ఆ బాక్స్ ఏమని అర్థం చేసుకోవాలి? దాని లెంత్ బ్రెడ్త్ కూడా 1 యూనిట్ ఉందని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, 4 కాబట్టి 4 సెంటీమీటర్, 4 బాక్సెస్. 3 కాబట్టి 3 డివిజన్స్. టోటల్ కౌంట్ చేసుకుంటే మనకు 12 వస్తాయి. 4 8 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్లో మనము దీనంత కన్వీనియంట్గా మనము డివైడ్ చేసే కాదు, కానీ మనం ఏం చేయొచ్చు? ఇక్కడ చూడండి, హెచ్ 4 ఉంది, బి 3 ఉంది. అంటే బేస్ 3 హైట్ 4. ఈ బేస్ 3 హైట్ 4 ఉంది కదా, వీటిని మనం ఫార్ములాలోకి అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది? 6 సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని మనం రఫ్గా రాసుకున్న ఏమొస్తుంది? 6 వస్తుంది. ఇక్కడ స్క్వేర్ మాదిరి లేవు చూడండి, కానీ నిజానికి స్క్వేర్ బాక్సెస్ అనేటివి పెడితే ఖచ్చితంగా 6 అనేటివి వస్తాయి. దాన్ని కట్ చేసి పెట్టినా కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ వస్తుంది మనకి. అంటే ఈ ట్రయాంగిల్లో ఖచ్చితంగా 6 స్క్వేర్ బాక్సెస్ని మనం పెట్టచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. దీని ఫార్ములాలోకి అప్లై చేస్తే 6 సెంటీమీటర్ వస్తుంది. అంటే 6 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనము బేసిక్లో నేర్చుకున్నాం. ఫార్ములాస్లో కన్వర్ట్ చేస్తే ఎస్ స్క్వేర్, ఎస్ అంటే 4 into 4 16 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ దీని ఫార్ములా ఏంటి?
ఎల్ ఇంటూ బి, ఎల్ ఎంత 4, బి ఎంత 3, 4 ఇంటూ 3 12 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ అంటే 1/2, బి ఎంత 3, హెచ్ ఎంత 4, 3 ఇంటూ 4 ఎలా రాసినా ఒకటే. 2 1 జా 2 2 జా 2 3 జా 6 సెంటీమీటర్ స్క్వేర్. అంటే మొత్తం మీద మీరు అర్థం చేసుకోవాల్సిందే కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఏరియా అంటే ఆ ఏరియాలో మనకి ఎన్ని స్క్వేర్ బాక్సెస్ అనేటివి ఆక్యుపై చేస్తాయి అనేది కాన్సెప్ట్. ఒక జీకే క్వశ్చన్స్ చూద్దాం. మన ఇండియాలో పాపులేషన్ పరంగా డెన్సిటీలో హైయెస్ట్ ఉండేది ఏంటంటే బీహార్లో 1 స్క్వేర్ కిలోమీటర్కి 1102 మెంబర్స్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ లెంత్ 1 కిలోమీటర్ బ్రెడ్త్ అంత తీసుకున్నట్లయితే ఆ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే ఆ స్క్వేర్ కిలోమీటర్కి 1102 మెంబర్స్ ఉన్నారు. హయ్యెస్ట్ బీహార్లోనే ఉండేది డెన్సిటీ పరంగా. నాట్ పాపులేషన్, నాట్ ఏరియా. నేను చెప్తుండేది ఆ స్టేట్ ఏరియా గురించి కాదు, కేవలం పాపులేషన్ డెన్సిటీ గురించి. పాపులేషన్ డెన్సిటీలో హైయెస్ట్ బీహార్ 1102, లోయెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ 17 మంది. స్క్వేర్ కిలోమీటర్కి కేవలం 17 మంది ఉన్నారు చూడండి. ఎందుకంటే ఆ రాష్ట్రం మొత్తం అంతా చెట్లు అడవులు అవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 17 మందే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.